హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ ఏంటంటే మా నెహ్రూ బర్త్డే అనమాట. మా క్లాస్మేట్ తను. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పుడూ అప్లోడ్ చేయాల్సింది, చాలా లేట్ అయిపోయింది. తన బర్త్డే April 22 అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే నెహ్రూ పార్టీ అనమాట. ఇంకా మేమైతే ఒక మండీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, మియాబాయ్ రెస్టారెంట్ అని. ఇంకా వచ్చిన తర్వాత నేనైతే నార్మల్గా మెనూ చూస్తున్నాను ఏమేమి ఉన్నాయని. ఇంకా కొంచెం సేపు ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంకా బర్త్డే బాయ్ని చూపించేస్తాను. హలో, మా నెహ్రూ బర్త్డే. ఎక్కడ చూడరా, ఇక్కడ కాదు, ఎక్కడ చూడు, కెమెరా ఎక్కడ. గోపాల్ కృష్ణ వచ్చాడు గాయస్ ఆఫ్టర్ సో మెనీ డేస్. మా ఫ్రెండ్ అనమాట, మా జిగుడి దోస్తు, మా మామ బ్రో. చాలా రోజులైంది. గోపాల్ కృష్ణ సే హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకండి. అరే ఎందుకురా, చాలా రోజులైంది గాయస్, మంత్స్ అయింది అనమాట. నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మా గోపాల్ కృష్ణ ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాడు. చూడండి, మా పవన్ పిక్ నిన్న ఒక పిక్ పోస్ట్ చేశాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో. చాలా బాగుంది, చూడండి. అది తిరిగిపోయింది. ఫోటో చూడగానే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? నార్మల్గా డాక్టర్ బాబు కాదు, నాన్న మూవీలో నాని ఉంటాడు కదా, అలా ఉన్నావు. చాలా బాగుంది. ఈ అబ్బాయి మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాడు గైస్. కానీ దిష్టి తగిలిద్దని వాళ్ళ మమ్మీ అట్లా రెడీ అవుద్దని చెప్తుంది. అంతే కదా పవన్? ఇంకా ఫ్రెండ్స్తో ఉంటే తెలిసిందే కదా, ఇంకా ఇక్కలు పక్కపక్కలు ఉంటాయి, జోక్స్ వేసుకుంటాము, ముచ్చట్లు పెట్టుకుంటాము. ఇంకా అలా సాగిందనమాట. ఇక్కడైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. నెహ్రూ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు. అంతలోపు అయితే మేము మా ఫ్రెండ్ని ఇక్కడ వీడియో తీయమంటే చూడండి గాయస్ ఎలా తీసాడో. వస్తాయి అలానే దీని ముందు బ్లాగ్, ముందు టెంపుల్ బ్లాగ్ పెడతాను, అది కూడా చూడండి. దీనికన్నా అదే ముందు వస్తుంది, ఇంకా ఎడిట్ చేయలేదు. అబ్దుల్. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చిన 30 minutesకి వచ్చిందనమాట. అప్పటికే ఆకలితో ఉన్నాం బాగా. ఇంకా స్టార్టర్స్ ఫస్ట్ తింటున్నాము. రుమాలి రోటీ, చికెన్ 65 అండ్ బటర్ చికెన్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఫస్ట్. ఇక్కడ సర్వ్ చేస్తున్నాడు కదా అబ్బాయి అయితే ఒడిశా అంట. ఇంకా రుమాలి రోటీని తపందలే అనుకుంటూ తను సర్వ్ చేస్తున్నాడు. అయితే మళ్ళీ అడిగాము దీని పేరు ఏం పేరు అని అంటే తపందలే అని చెప్పాడు. మేబీ ఒడిశాలో ఇలా పిలుస్తారేమో తపందలై అని అనుకుంటున్నాము. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగుంది కదా అబ్దుల్? చికెన్ 65 కూడా బాగుంది. ఫుడ్ ఎలా ఉంది? దిస్ వన్. ఇంకా తర్వాత అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. బిర్యానీ టేస్ట్ అయితే అంత లేదు. 5కి 3 అయితే ఇస్తాను అనమాట నేను రేటింగ్. ఇంకా తినేసాము. తిన్న తర్వాత ఇక్కడ మా గోపాలకృష్ణ అయితే ఇక్కడ కొంచెంసేపు ఆట పెట్టిస్తున్నాం అనమాట. అరే తీయద్రా వీడియో అని చెప్తున్నాడు. అని నేను కాన్స్టెంట్గా తన్నే తీస్తూ ఉన్నాను. ఉంటే తెలిసిందే కదా, ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా భోజనం చేసేసాము అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అనేది మేము ఈవినింగ్ ఆర్ నైట్ అయింది మేము చేయించేలోగా. కేక్ కటింగ్ లకారం ట్యాంక్ బండ్ తెలుసు కదా మీకు, ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టాను. ఇంకా అక్కడైతే కేక్ కట్ చేయించాము. ఇంకా లాస్ట్లో అయితే
డబల్ కమిటా డిజర్ట్ ఇచ్చారనమాట. ఫస్ట్ నేను అది చూసి ఏంటి బెల్లం ప్లేట్లో పెట్టిచ్చారు, చీమలు పడతాయేమో అని అనుకున్నాను. తర్వాత చూస్తే డబల్ కమిటా అన్నారు. ఇంకా నెక్స్ట్ ఈ వీడియోస్ అన్నీ నేను ఈ కేక్ కటింగ్ వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.